తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఒక లేఖ రాశారు. కులగణన పేరుతో 120 కోట్లు ఖర్చు చేసి నివేదికల్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని, వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బీసీ నివేదికలపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్. ప్రజల సొమ్ముతో మీరు నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్లను, ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని, బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని మీ ప్రైవేట్ ప్రాపర్టీలకే ఎందుకు దాచుకుంటా ఉన్నారు? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డైవర్జింగ్ ఇట్ టు ద పీపుల్? ఆర్డినెన్స్ యొక్క ఫేట్ ఏంది? బిల్స్ యొక్క ఫేట్ ఏంది? 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తావు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా ఢిల్లీకి వచ్చి ప్రచారాలు చేసుకుంటూ అటు ఖర్గే గారి మెప్పో, రాహుల్ గాంధీ గారి మెప్పో పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం యొక్క మెప్పు మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందట్లేరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి ఒక లేఖ ఇవాళ గవర్నర్ గారికి కాపీ, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కాపీ ఇచ్చి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రత్యేక అసెంబ్లీని కాల్ఫర్ చేయాలా. ఆ అసెంబ్లీ సెషన్లో అన్ని రిపోర్ట్స్, కాస్ట్ సర్వే డేటా రిపోర్ట్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, తర్వాత ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్లు కూడా అసెంబ్లీలో పెట్టాలా, చర్చించాలా. ప్రజల యొక్క స్క్రూటినీ, ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ డన్ దిస్ విత్ పబ్లిక్ మనీ, పబ్లిక్ అందుబాటులో తేవాలా, ప్రజలు స్క్రూటినీ చేసే అవకాశం ఇవ్వాలా అని చెప్పని ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.